డ్రామాలో ఆడడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రాజెక్టుల పేరుతో డ్రామాలో ఆడుతున్నారంటూ మండిపడ్డారు. నిలదీయాల్సిన టైంలో ప్రశ్నించకుండా ఇప్పుడు సభల పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నదే కేసీఆర్ అన్న మంత్రి జూపల్లి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వాస్తవంగా పరివాహక ప్రాంతం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది. అలాట్మెంట్ ఎక్కువ కావాలి. ఈ ప్రాజెక్టులు కట్టిన కారణంగా దాన్ని పరిగణలో తీసుకుని అలాట్మెంట్ చేసిరు. మరి మీరు ఇన్ని సంవత్సరాల ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు. కేఆర్ఎంబీలో, రివర్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది అంటే మీ అంతకు మీరే వాడుకో అవకాశం కల్పించారు. ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది? ఈ సంతకాలు పెట్టకపోతే నీళ్లు రావా కిందికి? ప్రాజెక్టు మన భూభాగం లేదా? శ్రీశైలంగా నాగార్జున గేటు మన పరిధిలో లేవా? ఎందుకు అగ్రి అయ్యారు? ఎందుకు ఒప్పుకున్నారు? అంటే మీరే ఇండైరెక్ట్ గా వాళ్లకు ఒక రైట్ కల్పించే కార్యక్రమం చేశారు. మళ్ళా కృష్ణా జలాల పైన ముసలి కల్లి కారుస్తా ఉన్నారు మాకు రాలేని కింద. ఆ ప్రకారం చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద మనకు అలొకేషన్ వాటర్ యాక్చువల్ గా 100 TMS పైన ఉంది. గతంలో 100 TMS అలొకేషన్ ఉంటే 2014-15లో కేవలం 30% వాడుకున్నారు. అంటే 69% నీళ్లు వాడుకోలేదు సార్. నీళ్లు ఉన్న తెలంగాణ వచ్చిన తర్వాత 2017-16లో కూడా 64% వాటర్ మీరు ఏపీ వాడుకుంటే మనం 35 వాడుకున్నాం పర్సెంటేజ్. అంటే మనకు వచ్చినటువంటి 100 ఎకరాలకు గాను 100 టీమ్స్ ఉంటే 30 టీమ్స్ వాడుకున్నాం. వరుసగా 14-15 అయినా, 15-16 అయినా, 17-18 అయినా, 17-18-19 వరుసగా కేవలం 28-29% మాత్రమే వాడుకోవడం జరిగింది. అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్లు వాడుకోలేకపోయి మీరు గాలి వదిలేసారు, పట్టించుకోలే. మళ్ళా ఈ రోజున ముసలి కన్నీరు గారుస్తూ మాటలు మాట్లాడతారు. ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఎట్లయితే మనకు నీటి కేటాయింపులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు 1976 కంటే మొదలే ఉన్న కారణంగా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ కారణంగా మనకు 811 టీమ్స్ ఇచ్చారు. వాస్తవంగా పరివాహక ప్రాంతం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక పరివాహక ప్రాంతం ఎక్కువ.